బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మానుకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇల్లంతుకుంట మానుకొండూరు మండలానికి చెందిన ఎంపీపీలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మానుకొండూరు మండల ఎంపీపీ మత్తసాని సులోచన శ్రీనివాస్ రెడ్డి స్వయంగా కేటీఆర్ కు ట్విట్టర్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే బాటలో మరికొంత నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మానుకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇల్లంతకుంట మానుకొండూరు మండలానికి చెందిన ఎంపీపీలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మానుకొండూరు మండలం ఎంపీపీ ముద్దసాని సులోచన శ్రీనివాస్ రెడ్డి స్వయంగా కేటీఆర్ కు ట్విట్టర్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెబల్ అభ్యర్థులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, మానకొండూరు మండలాలకు చెందిన ఎంపీపీలు పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఎంపీపీ ముద్దసాని సులోచనతో పాటు కేటీఆర్ కు ట్విట్టర్ లో రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదంతా కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో అంటే ఇక్కడి నుంచి మానకొండూరు నియోజకవర్గం నుండి అంటే వీళ్ళు ఇద్దరే కాకుండా మరికొంతమంది కింది స్థాయి నాయకులంతా కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా మాకు అందుతున్న సమాచారం అయితే ఉంది. ఇల్లంతకుంట ఎంపీపీ రమణారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని కూడా విడుదల చేసిన పరిస్థితి. అంటే నియోజకవర్గంలో అంత గతంలో పెద్ద ఎత్తున కూడా తీవ్ర స్థాయిలో అధికార పార్టీ రసమయ్య ఎమ్మెల్యేకి వ్యతిరేకత ఉంటే ఇటీవల క్రమంలో బుజ్జగింపుల కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అక్కడక్కడ అసమ్మతి నేతలైతే తమ బాధను వెళ్లగొస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా నిన్న మానకొండూరు నియోజకవర్గం చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ బీజేపీ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా నిన్న ప్రకటించి ఈ రోజు హైదరాబాద్ లో బీజేపీ పార్టీలో చేరుతున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కింది స్థాయి నేతలు ఇప్పుడు రాజీనామా చేయడంతో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా లేకపోతే ఆరపల్లి అనుచరులుగా బీజేపీలో చేరుతారో కాస్త ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ 6 పథకాలతో ఏదైతే ప్రజల్లోకి వెళ్తుందో ఆ పథకాలకు ఆకర్షితులై కింది స్థాయి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి తమ భవిష్యత్తును పరీక్షించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూడా అంటే దాదాపు పెద్ద స్థాయి నేతలే కాకుండా కింది స్థాయి నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఆ సర్వేల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికి మానకొండూరు నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజీనామాల పరంపరనైతే కొనసాగుతుంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.